నమస్తే అండి. కొబ్బరితో ఈ విధంగా స్వీట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టుగా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే కొబ్బరి చిప్పల నుండి కొబ్బరిని ఈ విధంగా సెపరేట్ చేసుకొని కట్ చేసేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకొని మనం మిక్సీలో వేసుకొని ఆన్ ఆఫ్ రిథమ్‌లో స్మాష్ చేసుకుంటే చక్కగా సన్నటి కొబ్బరి తురుము అనేది మనకు వస్తుందన్నమాట. మనకి ఇంకా ఓపిక ఉంది పర్వాలేదు అనుకుంటే తురిమే దాంతో కూడా తురుముకోవచ్చు. అప్పుడు ఇంకా లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా సన్న ముక్కలుగా పీసెస్ చేసేసుకొని దానిని మిక్సీలో వేసేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా వస్తుందన్నమాట. మరీ ముద్దలాగా అవ్వకోకుండా చక్కగా ఆన్ ఆఫ్ రిథమ్‌లోనే దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సన్నగా తురిమినట్టుగా వస్తుందన్నమాట ఈ కొబ్బరితో మనం బెల్లం వేసుకొని కొబ్బరుండలు చేసుకుంటాము. కొబ్బరి లవుజు అన్నీ చేసుకుంటారు కదండి. ఇదేంటంటే కొబ్బరి చెక్కలాగా, అంటే మామూలుగా కొబ్బరి బర్ఫీ లాగా చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. అసలు ఎవరు కూడా కనిపెట్టలేరు, అంత చక్కగా రుచిగా ఉంటుంది. ఇప్పుడైతే తురిమేసుకున్నాం కదా. కొలత అయితే 1 కప్పు కొబ్బరి తురుముకి 3/4 కప్పు పంచదార వేసుకుంటున్నానండి నేనైతే. 1కి 1 వేస్తే స్వీట్ బాగా ఎక్కువ అవుతుంది. 1కి సగం కూడా వేసుకోవచ్చండి తక్కువ తినేవాళ్ళైతే. ఇదేంటంటే కరెక్ట్ గా ఉంటుందన్నమాట. 1కి 3/4 కప్పు, 1 కప్పు కొబ్బరి తురుముకి 3/4 కప్పు పంచదారని మనం వేసుకోవాలి. నేనైతే ఒక మందంగా ఉన్నటువంటి గిన్నెని తీసుకున్నాను. ఇది ఇత్తడి గిన్నె ఉంటుంది కదా మనం ప్రసాదాలు చేసేది, అదైతే తీసేసుకున్నాను నేను. ఇప్పుడు ఇందులో మనం ఏదైతే మెజర్ చేసుకున్నామో 3/4 కప్పుతో 2 కప్పులేమో కొబ్బరి తురుము అయింది, 2 3/4 కప్పులు పంచదారని వేసుకొని ఒక 1/2 కప్పు వాటర్ని నేను ఇందులో వేసుకున్నాను అనమాట. అంటే పంచదార మునిగే వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది మనకి. ఇప్పుడైతే ఈ గిన్నెని మనం స్టవ్ మీద ఉంచేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా మునిగే వరకు మనమైతే వాటర్ వేసేసుకొని స్టవ్ మీద ఉంచేసుకోవాలి. ఇప్పుడైతే అది మొత్తం తయారయ్యాక ప్లేట్లో వేయాలి కదా, పీసెస్ లాగా రావాలంటే. అందుకని ఇప్పుడు ఒక ప్లేట్కి అయితే నేను ఈ విధంగా నెయ్యిని అప్లై చేసేసుకొని రెడీగా పక్కన ఉంచేసుకుంటున్నాను. ఈ పంచదారని చక్కగా మెల్ట్ అయ్యే వరకు మనం కలుపుతూ ఉండాలండి. అడుగంటిందంటే అది క్యారమిల్ లాగా అయిపోతుంది. కలిపేసుకున్నాం కదా, చూసారు కదా, ఈ విధంగా ఇదైతే ఇప్పుడు ఉడుకుతూ ఉంది కదా. సింగిల్ తీగ పాకం వస్తే సరిపోతుంది అనమాట. మరి ముదిరిపోవాల్సిన అవసరం లేదు పాకం. ఒక్కసారి ఇలా అంటే తీగ పాకం, సింగిల్ తీగ వస్తే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా రాగానే అంతేనండి, ఇలా రావాలన్నమాట. ఇలా వచ్చాక మనం ఏదైతే కొబ్బరి తురుముందో దానిని ఇందులో యాడ్ చేసేసుకుందాము. ఎక్కడన్నా నలగకుండా పీసెస్ ఉంటే తీసేసుకోండి. కలిపేసుకొని మిగతాది కూడా యాడ్ చేసేసుకుందాము. ఇందులో ఒక 3 ఇలాచీని నేను క్రష్ చేసేసి ఉంచుకున్నాను. దాని తర్వాత మనం యాడ్ చేసుకుందాము. ముందైతే ఈ పంచదారలో ఈ కొబ్బరి అంతా కూడా కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఇది కలిపేటప్పుడు ఏంటంటే చిందులు చేతి మీద పడే అవకాశం ఉంటుంది, కాబట్టి కొంచెం లెంత్ ఉన్న గరిటెను అయితే వాడండి. తర్వాత మరి హైలో అయితే పెట్టద్దు. ఒక 2 స్పూన్ల నెయ్యినైతే నేను ఇందులో యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా యాడ్ చేసుకొని మనం దీనిని కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట. దీని ప్రాసెస్ లో ఏంటంటే ఇది మొత్తం అయ్యాక గిన్నెకి అంటుకోకుండా చక్కగా సపరేట్ గా ఎటంటే అటు మెల్ట్ అవుతుంది అనమాట, తిరుగుద్ది. ఎటంటే అటు ముద్దలాగా వస్తుంది, అప్పుడు మనకు అయిపోయినట్టేనమాట. ఇప్పుడైతే ఇందాక చెప్పా కదా, 3 ఇలాచీల్ని క్రష్ చేసేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఈ విధంగా చేసుకుంటే కొబ్బరి చెక్కలాగా చక్కగా తినటానికి బాగుంటుంది, పీసెస్ లాగా వస్తాయి. ఎప్పుడు కొబ్బరి ఉండలే కాకుండా ఇలా కూడా మనం ట్రై చేసి చూడొచ్చు. దీనినైతే మనం కలుపుకుంటూనే ఉండాలండి.
లేదంటే ఒక్కొక్కసారి అడుగంటిపోతుంది. అడుగంటకుండా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని దీనినైతే కలుపుకుంటూ ఉండాలి. ఈ ప్రాసెస్ ఏంటంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఇది. మనం కొబ్బరికి ఉన్న కొబ్బరి చిప్పలకి వెనక పక్క రెడ్ కలర్ లో ఉంటది కదండి, అది తీసేసుకుంటే ఇక కొబ్బరి అంతా కూడా మనకి వైట్ కలర్ లో ఉంటుంది. చెక్క కూడా వైట్ కలర్ లో వస్తుంది. కానీ నేను అట్లా తీయలేదు. తీయకుండా యాజ్ ఇట్ ఈజ్ మనం ఎలా అయితే కొబ్బరి చిప్ప నుండి కొబ్బరిని వేరు చేస్తామో దాన్ని మాత్రమే నేను తురిమేసుకున్నట్టుగా చేసుకొని ఇందులో వేసుకున్నాను అనమాట. ఈ విధంగా కలుపుకుంటూ దీన్ని ఉడికించుకోవాలి. పిల్లలకు కూడా స్వీట్ ఏంటనేది అర్థం కాదండి, చక్కగా ఇస్తే తింటారు. కొబ్బరి ఏంటంటే మనకి గుడ్ హెల్త్ కదా, గుడ్ కొలెస్ట్రాల్ పెరగాలన్నా దేనికైనా కూడా కొబ్బరి అనేది మనకి హెల్త్ పర్పస్ చాలా చాలా యూజ్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా చేసుకొని చూడండి. అందులో మనం వినాయక చవితి అని, దసరా, చాలా పండుగలు ఇంట్లో ఎప్పుడు కూడా కొబ్బరిని వాడుతూనే ఉంటాం కదా. కొబ్బరికాయలు కొట్టినప్పుడు అవన్నీ బల్క్ లో ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం అప్పుడు ఈ విధంగా స్వీట్ ని తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, ఉడికే కొద్దీ కూడా ఏమవుతుందంటే గరిట తిప్పేటప్పుడు ఈజీగా తిరగదు, అంటే కొంచెం పట్టినట్టుగా తిరుగుతూ ఉంటుంది అనమాట లాస్ట్ లో. ఇప్పుడైతే ఈజీగానే మూవ్ అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా తిప్పుకుంటూ దగ్గరగా అయ్యే వరకు మనం ఉడికించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అడుగంటకుండా చూసుకోవాలి. అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలన్నమాట. మనకి నాన్ స్టిక్ ప్యాన్ అయినా కూడా చక్కగా చాలా బాగా వస్తుందండి. లేదంటే మందంగా ఉన్న గిన్నెనైనా తీసుకోవాలన్నమాట. అలా తీసుకుంటే మనకి చక్కగా ఈ స్వీట్ అనేది వస్తుందన్నమాట. దీన్ని చెక్ చేసుకోవాలంటే కొంచెం పక్కకు వేసుకొని చల్లారనిచ్చి ఇలా అంటే ఉండలాగా ఏటంటే అటు ఫోల్డ్ అయింది అనుకోండి, అప్పుడు మనకి వచ్చేసినట్టేనమాట. ఇంక ఇప్పుడైతే రాలేదు. ఇంకా దగ్గరగా అయ్యే వరకు మనం దీన్ని తిప్పుకుంటూనే ఉండాలి. స్టవ్ ని హై ఫ్లేమ్ లో అయితే పెట్టలేదండి, మీడియం ఫ్లేమ్ లోనే ఉంచాను. అది చూసారు కదా, మనం ఇలా ఇప్పుడైతే కలుపుతున్నప్పుడు గరిటతో కలుపుతున్నప్పుడు ఏటంటే అటు లైన్ లాగా వస్తుంది అనమాట. అది కూడా పోయి ఇంకా దగ్గరగా, ఇప్పుడైతే చూసారు కదా గరిట చాలా హార్డ్గా కదులుతుంది, అంటే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినట్టే. చివరిలో బాగా కలుపుకోవాలండి, అడుగు చూసుకుంటా ఉండాలి. అడుగంటితే ఫ్లేవర్ అంతా కూడా మిస్ అవుతుంది, రుచి కూడా మారిపోతుంది అనమాట. దాదాపుగా అయిపోయినట్టేనండి ఇది. ఇప్పుడైతే దీనిని ప్లేట్లోకి వేసేసుకుందాం. ఈ విధంగా ప్లేట్లోకి వేసేసుకొని మనం పప్పుని మెదిపే పప్పు కూర్తికి కానీ లేదంటే ఏదైనా ఆయిల్ రాసేసుకోవాలి. పప్పు కూర్తికి ఆయిల్ రాసుకొని ఈ విధంగా ఈవెన్ గా ప్లేట్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యే విధంగా దీనిని మనం చక్కగా ఈవెన్ గా స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇప్పుడు ఏటంటే అటు చక్కగా మెత్తగా ఎంత బాగా వచ్చిందో చూసారు కదా. కాసేపటికి ఇదైతే మటుకి చాలా గట్టిగా మనకి కట్ చేసుకుంటే పీసెస్ లాగా వస్తుంది అనమాట. 2 నిమిషాలాగి దీనిని మనం చాక్‌తో కట్ చేసేసుకోవాలండి పీసెస్ లాగా. కట్ చేసుకోకపోయినా కూడా వస్తుంది. కాకుంటే ఏంటంటే మనకి ఈవెన్‌గా పీసెస్ కరెక్ట్‌గా రావాలి అంటే చాక్‌తో ఈ విధంగా ఘాట్లులాగా పెట్టేసుకోవాలి.
ఒక అరగంటకి ఇదంతా చల్లారాక చక్కగా పీసెస్ లాగా వస్తుందండి. ఇది 15 రోజులు, 20 రోజుల దాకా నిల్వ ఉంటుంది. చాలా రుచిగా ఉంటుంది. చాలా బావుంటుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు ఉంటుందన్నమాట. ఒకసారైతే మీరు ట్రై చేసి చూడండి. మనం అరగంట సేపు చల్లారనిచ్చాం గదండీ! ఇప్పుడైతే ఇది పీసెస్ లాగా తీసేసుకోవచ్చనమాట. చుట్టూ చాక్‌తో గానీ, లేదంటే ఇట్లా స్పూన్‌తో గానీ, గరిటెతో గానీ ఏదైనా సరే దాంతో చుట్టూ మనం కొంచెం ఓపెన్ చేసుకుంటూ వెళ్తే ఇవి పీసెస్ వచ్చేస్తాయి. ఇంకొక పావుగంట ఆరితే అసలు మనం దీంతో గూడా అనాల్సిన పని లేదండి. ప్లేట్‌ని తిరగతిప్పేస్తే చక్కగా మనకి అచ్చులాగా వచ్చేస్తుందనమాట. నేను మీకు చూపిద్దామని ముందుగానే తీసేస్తున్నాను. చూసారు గదా! ఎంత బాగా వచ్చిందో. ఈ విధంగా పీసెస్ లాగా వస్తుంది. తింటూ ఉంటే తినాలనిపించే, స్మూత్‌గా నోట్లో వేసుకుంటే కరిగిపోయే ఈ కొబ్బరి బర్ఫీ. నేను కొబ్బరి చెక్క అని అంటాం మేము. నాకు డౌటొచ్చి బర్ఫీ అని చెప్పేసి చెప్తున్నాను మీకు. ఈ బర్ఫీని ఈ విధంగానే అన్నీ తీసేసుకొని మనం స్టోరేజ్ బాక్స్‌లో స్టోర్ చేసేసుకోవాలి. అంతేనండి. సింపుల్. ఈ బర్ఫీని మీరు ఒకసారైతే ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.